మేము ముగ్గురు స్నేహితులం. మా అందరికీ సెక్స్ కోరికలు ఎక్కువ. మా గ్రామంలో కొందరు అమ్మాయిలను చూస్తూ ఉంటే మాకు చెప్పలేంత సెక్షువల్ ఫీలింగ్స్ కనబడతాయి. అమ్మాయిలకు కూడా సెక్స్ కోరికలు ఉంటాయి కదా. అలాంటి వారిలో కొందరు మమ్మల్ని మీరేం మగవాళ్ళన్నట్లుగా రెచ్చగొడుతూ ఉంటారు. ఆ చేష్టలను తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేస్తామనే భయంగా ఉంది. కాలేజీల చదువుకి బస్తీకి వెళ్ళవలసి ఉంది. అక్కడ కొందరు అమ్మాయిలు సెక్స్నే వ్యాపారంగా పెట్టుకుని మగవాళ్ళని తమ వలలో వేసుకుంటారని చెప్పగా విన్నాము. మేము తప్పు చేయకుండా కంట్రోల్లో ఎలా ఉండాలో తెలియజేయండి. ఇప్పుడు మగవాళ్ళు అనేవాళ్ళు మీ ముగ్గురే కాదు కదండి, ఇంకా చాలా మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి కదా. మరి వాళ్ళు ఉంటున్నారు కదా. ఎలా ఉంటున్నారు? మనసుని కంట్రోల్ చేసుకోవడం. ఈ పరిసరం చూడండి, పల్లెటూళ్ళలోనేమో అమ్మాయిలు వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఓకే, అది న్యాచురల్. అలాగే పట్టణాల్లో కూడా మరి కొంతమంది కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళ వృత్తి ఇది. మనుషుల్ని మగవాళ్ళని కాస్త వల్ల వేసుకుని వాళ్ళు కాస్త సంపాదించుకొని మంచి సరదాగా జల్సాగా లైఫ్ గడపడం అనేది కొంతమంది జీవనోపాధి కూడా వాళ్ళకి అది అదే ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. ఎందుకు టెంప్టేషన్స్ చాలా ఉంటాయి జీవితంలో. ఈ ఒక్కటే సెక్స్ విషయంలో కాదు, ఇతరత్రా కూడా ఎన్నో రకాల టెంప్టేషన్స్ ఉంటాయి. వాడు ఉద్యోగస్తుడు ఉంటాడు, వాడు పని చేయాలి, వాడు చేయాలంటే బయట వాళ్ళు పని చేయించుకోవడం కోసం ఏం చేస్తారు, లంచం ఇస్తారు. ఇంకా లంచం ఇస్తున్నారు కదా అని మన జీతం ఎక్కువ లంచం ఇస్తున్నారు, ఒక్క పని కోసమే ఎంత ఎక్కువ వస్తుంది, నేను ఎందుకు చేయకూడదు అనుకుంటే పుచ్చుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్పకున్నాను. మరి ఆ లంచం పుచ్చుకుంటే వాడు పని అయిపోయింది, 4 రోజులు సాగుతున్న బాగానే ఉంటుంది, ఎప్పుడో చోటు దొరికిపోతాయి లంచాలు పుచ్చుకుంటుంటే. లంచాలు అయిపోతుంది, ఇప్పుడు కొంతకాలం అవుతారు. అలాగే ఏ పని అంతే. అంటే మనిషికి మనసుని కంట్రోల్ చేసుకోవడం కావాలి. కంట్రోల్ చేసుకోగలడు, ఎవ్వడం చేసుకోగలడు. ఆ రెండు పక్క టెంప్టేషన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా మనసును అదుపులో ఉంచుకోవడం చేయాలి. ఒక సెక్స్ విషయంలో కాదు, అన్నిట్లోనూ ఉండాలి. ఎవరికైతే అలాంటి కంట్రోల్ చేసుకునే మనస్తత్వం ఉంటుందో వాళ్ళు పైకి వెళ్తారు. లేని వాళ్ళు ఉన్న స్థితిలో వెళ్ళిపోతారు, లేకపోతే అధమ స్థితికైనా వెళ్ళిపోతారు, దిగజారిపోతారు. వాళ్ళు బతుకంత నాశనం కూడా అవుతుంది. అది ఎప్పుడు కూడా అలా కాదు. మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి. అనే పల్లెటూరులో అమ్మాయిలు రెచ్చగొడుతుంటే దేనికి పట్టణం లేక మరింత కష్టమైపోతుంది. ఎలా రా బాబు అంటే ఏం లేదు, నేను చదువుకోవడం వెళ్తున్నాను, చదువుకున్న లక్ష్యం తక్కువని నేను పట్టించుకోకూడదు. అలా ఉండాలి. చదువు ముఖ్యం అంతే, చదువుకోవాలి. ఆ చదువుని పక్కన ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా ఎన్నో వస్తాయి. ఇన్ని రకరకాల సినిమాలు ఉంటాయి, లేకపోతే జూదాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. అవన్నీ మరి టెంప్ట్ చేసేవే కదా. అవన్నీ దూరం అంటే మనసు కంట్రోల్ చేసుకొని ఉంటే ఏది ఏమవుదు, మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.